హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 6వ వారం నామినేషన్స్ హాట్గా జరుగుతున్నాయి. ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్లోకి వైల్డ్ కార్డ్ ఫైర్ స్టోమ్ రేంజ్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఫైర్ స్టోమ్స్ని ఎవరు నామినేట్ చేయకూడదు అంటూ బిగ్ బాస్ అయితే చెప్పడం జరిగింది. అయితే 6వ వారం ఎలిమినేషన్ కోసం జరిగే నామినేషన్స్లో నామినేట్ చేసే అధికారం మాత్రం ఫైర్ స్టోమ్స్ చేతుల్లోనే ఉంటుంది అంటూ గట్టి దెబ్బ అయితే వేశాడు ఓల్డ్ కంటెస్టెంట్స్కి. దీంతో అందరూ కూడా షాక్ అయ్యి ఎవరు నామినేట్ చేస్తారు అంటూ ఆలోచిస్తూ చూస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ ఒక టాస్క్ అయితే పెట్టడం జరిగింది. టాస్క్ ద్వారా నామినేషన్ ప్రాసెస్ని అయితే కొనసాగించడం జరిగింది. ఆర్గ్యుమెంట్స్ అయితే బీభత్సంగా జరిగాయి. మొదటిసారి ఈ సీజన్ ట్యాగ్ లైన్ రణరంగాన్ని తలపించేలాగా నామినేషన్స్ అయితే ఒక పెద్ద యుద్ధమే జరిగింది అని చెప్పవచ్చు ప్రాసెస్లో. ఇక టాస్క్ ఏమిటి అంటే బాల్ ఆఫ్ ఫైర్. సమయానుసారం బాల్ బిగ్ బాస్ హౌస్లోకి విసురుతూ ఉంటాడు. ఆ బాల్ ఎవరి చేతిలో అయితే ఉంటుందో వారు ఈ వారం ఎలిమినేషన్ కోసం జరిగే నామినేషన్ ప్రాసెస్లో ఒకరిని నామినేట్ చేసే అవకాశాన్ని పొందుతారు. సో ఈ నేపథ్యంలోనే ఈ టాస్క్ ప్రారంభం అవగా ముందుగా గౌరవ్ గుప్తా, ఆ తర్వాత రమ్య మోక్ష, ఆ తర్వాత ఆయేషా, ఆ తర్వాత మాధురి, ఇలా వరుసగా బాల్స్ని అయితే అందుకున్నారు. సో ఇక నామినేషన్స్లో అయితే హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ చాలానే చోటు చేసుకున్నాయి అని చెప్పవచ్చు. రమ్య రీతు, రమ్య ఢెమాన్, రీతు ఆయేషా, భరణి గౌరవ్ గుప్తా, ఇలా అందరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ అయితే చోటు చేసుకున్నాయి. సో ఫైనల్గా అయితే ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరు అంటే ఢెమాన్ పవన్, సుమన్ శెట్టి, రీతు, భరణి, తనుజ, దివ్య, సంజన. మరి ఈ 7 మందిలో ఎవరు 6వ వారం ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారని మీరు అనుకుంటున్నారో వారి పేర్లని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.